మనింటి జానపదాల మల్లెమాల శిఖరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం చెప్పుకుంటా వరంగల్ జిల్లా మహబూబాద్ మండలము కంబాలపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి గౌడ జట్టీల కళాకారులు ఒక అద్భుతమైనటువంటి గౌడ పురాణం ప్రదర్శన ఇప్పుడు మనకు చెప్తూ ఉన్నారు. చిన్న బ్రేక్ ఇచ్చిన బ్రేక్ తర్వాత మళ్ళీ ఆ గౌడ పురాణం అయిపోయేంత వరకు కూడా నేను అడ్డం రాను. ఆ కథా ప్రదర్శన కొసలేకూడదాం అన్న, మీరు మొదలు పెట్టండి. రాచా బామిని వచ్చెను వజను లారా రాచా బామిని వచ్చెను 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 రాచా బామిని వచ్చే రమ్యంబు బహు ఎచ్చే రాచా బామిని వచ్చే రమ్యంబు కాదు చెల్లి. ఇంతకు నీ పేరేమిటి, నీ ఊరేమిటి, మీ యొక్క పట్టణము, మీ యొక్క వృత్తాంతము చెప్పు చెల్లి. మీ పేరేమి, మీ పేరేమి, మీ పట్టణమేమి, మీ కులమేమి, మీ పట్టణం. ఓహో, మా యొక్క పట్టణమైనా మా యొక్క పట్టణము రజితాద్రి అంటారే అంటే తెలియదు. వెండికొండ అంటారు. తెలియదు. కైలాసగిరి పట్టణం అంటారు. తెలియదు. తెలియదా? కైలాసగిరి పట్టణమే. ఓ కైలాసగిరి పట్టణము. అవును చెల్లి. అమ్మా, మరి మీకు పెళ్ళైందా? ఓహో, నాకు కళ్యాణమైందని అడుగుతున్నావా బాబు? అంతలో నా పేరేమిటో తెలుసా నీకు? తెలియదు. నా యొక్క పేరైనా ఏం పేరో తెలుసా? అంబను శ్రీ జగదాంబను సోగునగా అంబను శ్రీ జగదాంబను సోగునగా తమను చేసి బింబనురా అంబను శ్రీ జగదాంబను సోగునగా తమను చేసి బింబనురా అంబను శ్రీ జగదాంబను సోగునగా బింబరెత్తిని పౌలకు బానిని చెంబుని చెంబుల వైరినిరా అంబను శ్రీ జగదాంబను సోగునగా తమను చేసి బింబనురా అంబను శ్రీ జగదాంబను సోగునగా అంతలో నా యొక్క పేరు చెప్పమన్నావు. నా యొక్క పేరు అంబా అంటారే. ఏది ఆవుకు లేక చూడండి అర్థం చూడు అంబా అని. ఏ కాదు చెల్లి, అలా అర్థం కాలేదా? నా యొక్క పేరైనా నా యొక్క పేరు ఏం పేరు తెలుసా? నిజమైన పేరు శార్విని రాణి సరసి జపాని గుణామమురా శార్విని రాణి సరసి జపాని సర్వమంగళ సర్వేంద్రుకి పార్వతీనాథ గుణామమురా శార్విని రాణి సరసి జపాని ఓయమ్మ చెల్లి, నా యొక్క నిజమైన పేరు పార్వతీదేవి అంటారే. పార్వతీదేవి అంటారు. అవునవును. అమ్మా, మరి మీకు పెళ్ళైందా? ఓహో, నాకు కళ్యాణమయ్యేది అడుగుతున్నావా? నాకు కళ్యాణమయ్యేది బాబు నా భర్త పేరైనా 84 జంతువులకు జీవన ఆధార భూతుండైన నా భర్త పేరైనా ఏం పేరు తెలుసా చెల్లి? ముదముతో ముత్యాల సరములు 1300 నిలిపిచుండేటి స్వీకరింపు కళాశేఖరుడు లోకరక్షక ఈశ్వరుడే నా భర్త పేరు బోలా శంకరుడు అంటారు. బోలా శంకరుడు. అవును. అమ్మ, మరి మీకు సంతానం ఏమైనా ఓహో, కలిగిందా? నాకు పుత్ర సంతానము కలిగారని అడుగుతున్నావా? నాకు పుత్ర సంతానము కలిగారు బాబు. నాకు 4 కుమారులు, 1 కుమార్తె. వారి పేర్లు? వారి పేరేం పేరు తెలుసా? వినాయక స్వామి, వీరభద్ర స్వామి, కుమారస్వామి. నా భర్త విషజ్జాల కంఠమందు పుట్టిన ఆ కంఠమహేశ్వర స్వామి కూడా నా కుమారుడే. 1 కుమార్తె ఉందని చెప్పాను కదా. విమలవాడలో ఉంటుంది ఈల గౌరమ్మ. ఈల గౌరి. అవును చెల్లి. మరి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఓహో, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటున్నావా? కోకిలానం స్వరూపం ప్రాచివత యోతితానం విద్య రూపం విరూపరానం క్షమారూపం తపస్సేన అన్నారు. అంటే తల్లికి గాలం తెలుసా చెల్లి? తెలియదు. భావము తెలియదు కదా. ఓ చెల్లి, దానికి ఒక భావం ఏంటంటే కోకిలానము స్వరూపం అంటే కోకిలకు తన గానమే ముఖ్యము, భర్తకు భార్య ముఖ్యము. వీణకు ఏమాధారము? తీగ ఆధారము. తోటకు ఏమాధారము? పూల ఆధారము. భర్తకు భార్య ఆధారము.
భర్తకు తెలియని ఆలోచన భార్య చెప్పాలి, భార్యకు తెలియని ఆలోచన భర్త చెప్పాలి, రాజుకు తెలియని ఆలోచన మంత్రి చెప్పాలి, మంత్రికి తెలియని ఆలోచన రాజు చెప్పాలి. కాబట్టి భర్త ఆపదలో ఉన్నాడట చెల్లి. నా భర్త ఆపదలో ఉన్నాడు కాబట్టి నా భర్త వస్తే నన్ను పిలవండి చెల్లి. నేను కైలాసగిరి పట్టణానికి అంతఃపురానికి వెళ్తాను చెల్లి. అందాల శ్రీయాక స్వామి అందుకో మా పూజ నీవయ్యా రావయ్యా. అది మహారాజ్ నేను ఎవరో తెలుసా నీకు? తెలియదు స్వామి. నేను బోలా శంకరుని. ఆహా. ఎందుకంటే నాకు బ్రహ్మత్య పాతకం తెలియదు కాబట్టి. అవును. నా భార్యనైనా పార్వదేవిని ఇటు తొందరగా పిలువండిరా. సరే స్వామి. అమ్మ రావాలి. మంత్రి మాఘమాసమా? అమ్మ పుష్పమాసమా? కాదు చెల్లి, నా భర్త వస్తే నన్ను పిలవమన్నాను. నా భర్త వస్తే నన్ను పిలవమన్నాను. పిలిచారా మరి మీరు? వచ్చారమ్మా. ఓహో స్వామి, మీ పాదాలకి ఇదో ఒక వందనములండి. కాదు స్వామి, మనోనాథ వందనములు గొనుమా అనుమానింపగా నన్ను గనుమా. మనోనాథ వందనములు గొనుమా అనుమానింపగా నన్నుగా. దీనరాల వంటివి నా దిక్కు నీవయంటివి. దీనరాల వంటివి నా దిక్కు నీవయంటివి. మనోనాథ వందనములు గొనుమా అనుమానింపగా నన్ను గనుమా. మనోనాథ వందనములు గొనుమా అనుమానింపగా నన్ను గనుమా. స్వామి, ఈ ఏకాంత సమయంలో నన్ను ఎందుకు పిలువనింపారో నాతో విన్నపిస్తే చాలా సంతోషిస్తానండి. దేవి, ఆహా, నువ్వు ఒక రోజున ఆహా, ఆడ ఉన్నందుకు ఆ బ్రహ్మదేవుడు చూసి అల్పుండయ్యాడు. అవును. అందుకని ఆ అల్పుడైన బ్రహ్మదేవుడిని లేచి కూర్చుండబెట్టి ఒక హస్తంతో ఒక దెబ్బ కొట్టారు. అయితే అతని శిరసు వచ్చి నా చేతికి అంటుకున్నది. ఓహో స్వామి, అవును. మన రెండో కళ్యాణ సమయమందున బ్రహ్మదేవుని శిరస్సు పైన దెబ్బ కొడితే ఆ బ్రహ్మత్య పాతకం మీకు అంటుకుందా? ఆ బ్రహ్మదేవునికి 5 శిరస్సులు ఉంటాయి. 5 శిరస్సులు ఒక శిరస్సు మీ చేతికి అంటుకున్నది. ఎంతో మందికి దానం ఇచ్చేవారు ఆ బ్రహ్మత్య పాతకం మీకు అడ్డుకుంటున్నది. కాబట్టి బ్రహ్మత్య పాతకం విడనాడటానికి మీరైనా చక్కని ఉపాయం చెప్పమంటున్నారా? స్వామి, అయ్యయ్యో నా స్వామి అంటే నా దోషం మీకు అంటుకుంది అంటున్నారు. ఈ భూమి పైన ఎన్నో నదులు ఉన్నాయి, ఎన్నో క్షేత్రములు ఉన్నాయి. ఆ నదులలో స్నానం చేసి నిధులలో నిద్రించే మీ చేతుకుండా పట్టిన బ్రహ్మత్య పాతకం నడుతుంది. అవునా దేవి? అవును. పోయద గౌరీ యా పొంకముతో రాజ్యమంత తిరిగద గౌరీ. పొంకముతో రాజ్యమంత తిరిగద గౌరీ. యా పొంకముతో రాజ్యమంత తిరిగద గౌరీ. ఆ పొంకముతో రాజ్యమంత తిరిగద గౌరీ. పోదు నాకు సెలవింపుల పొంకముతో తిరిగద. పోదు నాకు సెలవింపుల పొంకముతో తిరిగి వదెదా. చెప్పండి స్వామి, ఈ బ్రహ్మత్య పాతకానికైనా నువ్వు చెప్పే చక్కటి ఆలోచన చెప్పండి దేవి. ఓహో, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగినా గానీ మీ బ్రహ్మత్య పాతకం విడనాడలేదు అంటున్నారు. అవునవును దేవి. స్వామి, ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులండి. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారండి. అంటే అర్థము తెలుసానండి? అభ్యాసానుసారి విద్య కర్మ జన్మానుసారిని, ఉద్యోగానుసారి లక్ష్మి ఫలం భాగ్యానుసారిని అంటారు. అభ్యాసాన్ని బట్టి విద్య వస్తుంది, మన చేయ పనిని బట్టి లాభం వస్తుంది. జన్మ చేతన కర్మ వస్తుంది, కర్మ చేతన జన్మ వస్తుంది. సత్కర్మను చేసి మనిషిని సంపాదించుకోవాలి. కర్మను చేసుకుని వచ్చి నా దగ్గరకు వచ్చి దేవి విద్యల విమోచన అంటే నేను ఏమి చేయలేను. కాకపోతే మీ శరీరంలో నాకు సగ భాగము పంచారు కాబట్టి మా ఆడవారికి అర్థంగాని పేరు వచ్చింది. మీరు చేసే కష్టములోనైనా సుఖములోనైనా సగ భాగం మాకు ఉంటుంది కాబట్టి చక్కని ఉపాయం చెప్తాను, మరి వింటారు కదా? చెప్పండి. అదిగో అక్కడ చూడండి. అదిగోనండి, కాశీ పట్టణం మునగల గౌడ వనితామనియు. కాశీ పట్టణం
విషజ్జాల కంఠమందు పుట్టిన ఆ కంఠమేశ్వర స్వామి సురమాంబ దేవి గొప్ప ప్రతివత అండి. ఆమె దగ్గరికి వెళ్తే ప్రతివత అంటే ఏ విధంగా ప్రతివత అని అడుగుతున్నారు. ఏమిటి దేవి? పతి అంటే భర్త, వ్రతము అంటే పూజ చేయుట. భర్త సేవను చేయి ఆడదానిని పతివత అంటారు. భర్త సేవను భగవంతుని సేవను చేయి ఆడదానిని మహాపతివత అంటారు. సురమాంబ దేవి గొప్ప ప్రతివత అండి. మండోదరి, సావిత్రి, సత దమయంతి కంటే నాకన్నా మిక్కిలి ప్రతివత అండి. కాబట్టి ఆమె దగ్గరికి వెళ్తే మీ చేతుకుండా పడిన బ్రహ్మత్త పాతకం విడనాడుతుంది స్వామి. అలాగేనా దేవి? సురనమ్ముకునే సురమాంబ దేవి ప్రతివ్రతానా అని నేను ఆలోచిస్తున్నాను. ఓహో స్వామి, సురనమ్ముకునే సురమాంబ దేవి ప్రతివత అని అడుగుతున్నారా? అవును దేవి. ఆమె గొప్ప ప్రతివత అండి. చెప్పేదాకా బ్రహ్మదేవుని శిరస్సు పైన దెబ్బ కొట్టాను, ఆ బ్రహ్మత్య పాతకం నాకు అంటుకున్నది, బ్రహ్మదేవుని శిరస్సు నాకు అంటుకున్నది దేవి. చెప్పు దేవి, చెప్పు దేవి అన్నారు. చెప్పేదాకా మీరు వినలేదు స్వామి. వినదగునెవ్వరు చెప్పిన వినంతనే వేగపడక వివరింపదగు గణికలు నిజమును తెలిసిన మైండే పోనీతి పరుడు మహిళ సుమతి అన్నారు. ఎవరు చెప్పిన మాటలైనా శ్రద్ధతో వినాలి. ఇటు చిన్నవాడు చెప్పిన వినాలి, పెద్దవాడు చెప్పిన వినాలి. కాబట్టి బుద్ధిగా చెప్తాను, బుద్ధిగా వినండి. సురమాంబ దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే సురమాంబ దగ్గర ఇంట్లో ఉంటుంది పుట్టడు సురభూషణ అంటే కల్లు బాండవా. అవునవును. ఆ కల్లు బాండలో ఆమె చేతులతో లేవని అందులో కూర్చోబెడితే చేతుండబడిన బ్రహ్మత్య పాత్ర నడుతుందండి. కాబట్టి మీరు మారు రూపంలో వెళ్ళాలండి. మారు వేషం వేసుకోవాలా? మీరు ఈ వేషంలో వెళ్ళారనుకో, రాక రాక మా మామయ్య వచ్చాడు గాని పట్టె మంచం వేసి పాద పూజ చేస్తుంది కాబట్టి మిమ్మల్ని గుర్తుపట్టి ఆ పట్టె మంచం వేసి పాద పూజ చేస్తుంది కాబట్టి ఆ కళ్ళు బట్టి గావులు దించదు. మీ చేతుకుండా పడిన బ్రహ్మత్య పాతకం విడనాడది కాబట్టి సురమాంబ దేవి దగ్గరికి 18 ఏళ్ల పరశుబ్రాహ్మణ వేషం వేసుకుని వెళ్ళి ఆమెని దారిలో అడ్డగించి అనరాని మాటలు చెప్పి వినరాని మాటలు చెప్పిగా కూడా ఆమెని ప్రేమదానం కోరి ఆ యొక్క కళ్ళు బట్టి గావులు దిగిరండి స్వామి. అప్పుడు మీ చేతుకుండా పడిన బ్రహ్మత్య పాతకం విడనాడుతుంది. కాబట్టి నేను కైలాసగిరి పట్టణానికి వెళ్తానండి. మీరు వస్తారు కదా స్వామి. స్వామి నీలకంఠేశ్వర నిఖిల జగదీశ్వర, నీలకంఠేశ్వర నిఖిల జగదీశ్వర, నీలకంఠేశ్వర నిఖిల జగదీశ్వర, నీలకంఠేశ్వర నిఖిల జగదీశ్వర, నాను ఈశ్వర పరమేశ్వర, నీలకంఠేశ్వర నిఖిల జగదీశ్వర. స్వామి ప్రాస్త నేను మారు వేషం దాల్చుకొని పరశుబ్రాహ్మణ వేషం వేసుకొని పోతున్నాను. అవును. నా పార్వతీదేవి అయినా బ్రాహ్మణ వేషం వేసుకొని వెళ్ళిపోమని చెప్పాది. సరే, అందుకని నేను మారు వేషం మీద వెళ్ళిపోతున్నాను. నువ్వు నా ఎమ్మడి వస్తావా? సరే స్వామి, మీరు 16 ఏళ్ల పరశుబ్రాహ్మణ వేషంలో మీరు వెళ్తున్నారు. అవునవును. సరే, నేను కూడా మీ వెంబటి వస్తున్నాను స్వామి. వస్తావు కానీ మరి నువ్వు మరి ఈ వేషం మీద ఉంటే మా మామయ్య దగ్గర ఉన్న బ్రాహ్మణ ప్రాస్తుడు వచ్చిండని ఏర్పాటు చేస్తుంది కదరా. మరి ఏ వేషంలో రావాలి? నువ్వు మారు వేషం మీద రావాలి. ఏ వేషం? ఏ వేషం అంటే సొనకము చేస్తాను. ఏంటి సునకము అంటే? నాకు తెలియదు కదా స్వామి. సొనకము అంటే కుక్కరా? కుక్కమా? కుక్క. పందా కుక్కనా? కుక్కనే. అంతేనా స్వామి? మరి వెళ్దాం పద. ఏ వేషమునా పోయేదా సురమాంబ గడపునే, ఏ వేషమునా పోయేదా సురమాంబ గడలా, మోన్ వేషమే నాల్చదా సురమాంబ గడపునే. భావ హరేనా సుభాషిరనా నాగా హరేనా ఔరిరమనా హరనా సుభాషిరనా నాగా హరనా ఔరిరమనా హరినా సుభాషిరనా నాగా హరనా ఔరిరమనా హరనా సుభాషిరనా నాగా ఏంటి ఆ స్వరంభు నా మెడలో ఉండే నాగరాజును కొనియాడుచున్నది కదా. ఎవరు? పార్వతీదేవి చెప్పాది. మన కోడలైన సురాంబ కాడికి వెళితే నీ గుండబడిన బ్రహ్మత్యా పాపం విడనాడి పోతాదని. మరి
భవహరణ శుభచరణ నాదాభరణ గౌరీ రమణ. నా మెడలో ఉండే నాగరాజునే కొనియాడుతున్నది కదా ఈ కులకాంత ఎవరో కదా. ఓ నెలతా మీరవ్వరమ్మ నల్లలో చలి, ఓ నెలతా మీరవ్వరమ్మ నల్లలో చలి, ఓ నెలతా మీరవ్వరమ్మ నల్లలో చలి, ఓ నెలతా మీరవ్వరమ్మ నల్లలో చలి. ఎవరు నడుము చూస్తే నడుము తీగలాగా ఉన్నది. ఈ కులకాంత ఎవరు అయినా అడుగుతాను, ఎవరండి మీరు? అసలు ఇంతకు మీరు ఎవరండి? నేను ఎవరో నీకు తెలియదా? దేవ బ్రాహ్మణము. హరిలా ఓ సూరావరా మీరాలిలా ఆ సురంగులా ఓ సూరావరా మీరాలిలా ఆ సురంగులా ఓ సూరావరా మీరాలిలా ఆ పాపిగా మమ్మడగుటాకు దోషము కాగా ఓ సూరావరా మీరాలిలా ఆ సురంగులా అడవికి సింహం పెద్దన్నారు, అవును. గ్రామానికి బ్రాహ్మణులు పెద్దన్నారు. ఒక పెద్దవారు ఉండి జంట లేకుండా వెళుతున్న అమ్మాయిని పట్టుకొని నీది ఏ ఊరమ్మా, నీది ఏ పేరమ్మా అని ఆడపిల్లతో మాట్లాడి చాలా తప్పు బ్రాహ్మణ. మందలిచ్చినందుకు తప్పు అంటున్నావా? అమ్మా, మనుషులను మనుషులే మందలిస్తారు గాని బయట బజార్లు గొర్రెలు పోతా అంటే దున్నపోతులు పోతా అంటే బర్రెలు పోతా అంటే ఆ బర్రెలను పట్టుకొని నువ్వు బాగున్నావంటే అవి పలుకుతాయా? పలకవం. మనిషిని కాబట్టే మందలిచ్చాను. నీకేం కావాలి? నా పేరు నా ఊరు కావాలా? అవును. చూడండి బ్రాహ్మణ, మా పట్టణం ఎక్కడ తెలుసా? అలా చూడండి బ్రాహ్మణ, నిచ్చని ధోరణములతో సస్య శ్యామలమైన మా పట్టణమైన కాశికాపురి పట్టణము అంటారు. మా కులమైన దేవా గౌడ కులము అంటారు. అందులో నా పేరైన భక్తాశ్రవమ్మ దేవి అంటారు. ఐదుగురు అన్నల తోడ పుట్టిన నేనండి. కమరుణ్యమా ఋషి ఏకైక సుపుత్రుడు నేనండి. సురమాంబ, నిన్ను చూడగానే నా మనసు అంతా పులకలించిపోయింది అసలు. ఓ సురమాంబ, నిన్ను చూడగానే నాకు ఒక కోరిక కలిగింది. ఏమిటి? దానంబు కావాలి నాకు. దానము కోరుకుంటానికి నాకు అడిగి వస్తున్నారు బ్రాహ్మణ. చూడండి బ్రాహ్మణ, ఇప్పుడు మన ఇద్దరం ఎక్కడున్నాము? ఈ గౌరీ వ్రంత్రంలో ఉన్నాము. ఈ గౌరీ వ్రంత్రంలో పట్టుకొని సురవమ్మ దానివి సురవమ్మ దానివి అంటే ఎవరిస్తారు బ్రాహ్మణ? నా ఇంటికి నడిచిరండి, నీకు కావలసినంత ఇస్తాను దానము, నా ఇంటికి రండి. సురమాంబ, దానం ఇచ్చేది నేర్చుకున్నావు గాని ఇచ్చి పుచ్చుకునే నేర్చుకోలే నువ్వు. అవునా బ్రాహ్మణ? నీకు ఇప్పుడే ఇక్కడే కావాలంటావు. నీకు ఇప్పుడే ఇక్కడే కావాలంటే నా చేతిలో సురాభాండేశ్వర కళ్ళు భాండం ఉన్నది, నా మెడల కంఠహారం ఉన్నది. ఈ రెండిట్లో ఏది కోరుకుంటావో కోరుకో, కాదనకుండగా లేదనకుండగా ఆలస్యం చేయకుండగా కపాలను ఇచ్చిదే పెడతాను. నీకు అభయం ఇస్తున్నాను, కోరుకోండి బ్రాహ్మణ. అభయం ఇచ్చాను, కోరుకోండి. పార్వతీదేవి చెప్పాది సురమాంబ గొప్ప ప్రతిభత అని. అవును, తెలుసుకుంటాను. మరి సురమాంబ మాట తప్పవు కదా? మాట తప్పనండి. మా గౌడ కులంలో ఎలా ఉంటుందో తెలుసా? మాట ఇచ్చి తప్పుకుంటే కుక్కలతో సమానము. కుక్కలు కక్కుతాయి, కక్కిందాన్ని మళ్ళీ తింటాయి, కానీ మనసును తింటారా? ఏ కులంలో మాకు తెలియదు, కానీ మా గౌడ కులంలో మాట ఇస్తే ప్రాణాన్ని ఇస్తామే, కానీ ఆశ పెట్టేవారిమి కాదు, మోసం చేసేవారిమి కాదు. ఒకవేళ మాట ఇచ్చి తప్పుకుంటే కుక్కలతో సమానం, ఊంచి నాకినట్టు అవుతుంది. ఎవరికొని మాట్లాడుచును, ఎవరికొని మాట్లాడుచును. మీరు అభయం ఇచ్చాను, మీరు కోరుకోండి బ్రాహ్మణ. నేను తొందర వెళ్ళిపోవాలి, కోరుకోనా? మానిని నిన్ను కనుగొనగా శ్రమంబ, మానిని నిన్ను కనుగొనగా మానసంభున నాకు మది జరించెను. సూర్యుడు శరణములయ్యగా నీ తలజాలనే కావాల్సిందైన నీ ప్రేమ దానం. హరహర మహాదేవ శంభో శంకర పరమేశ్వర. ఇక్కడ ఉన్న స్వామి బ్రాహ్మణ ప్రేమదానము కోరుకున్నారు. అవును,
కానీ నాలో ప్రేమను ఏం చూసి కోరుకున్నారు? నీలోని నీ అందాన్ని చూసి కోరుకున్నా. నాలో అందము చూసి ప్రేమ కోరుకున్నారు. అవును. కానీ ఆడవాళ్ళ అందము ఇలాంటి తెలుసా? గగనంలో మెరిసే మెరుపు ఇలాంటిదో, ఈ పాదగోడకేసిన సున్నవి ఇలాంటిదో. ఈ ఆడవాళ్ళ అందము అలాంటిది బ్రాహ్మణ. ఆడవాళ్ళ అందానికి ఆశించిన మగవాళ్ళ గతి ఏమి జరుగుతుంది తెలుసా? మంట ఎర్రగా మండుతూ ఉంటుందట. ఏందో కదా తిందమని వెళ్తాయి మిడతలు, కానీ ఆ మంటలోనే పరిచరిపోతాయి. ఆడవాళ్ళ అందానికి ఆశించిన మగవాళ్ళ గతి కూడా మంటలో చచ్చిపోయిన మిడతల గతి పడుతుంది బ్రాహ్మణ. నీకు దానము కాదు బ్రాహ్మణ, సమాధానం ఇస్తున్నానయ్యా. ధర బ్రాహ్మణ కులమందునా ధర బ్రాహ్మణ కులమందున భరతను జన్మించినట్టి పౌరులు మీరల్ హర్య. ఆ సురపతిని శాపమును పొందరి ఇరవుగా నీ మతిని ఒక్కరి సొత్తు కాదు బ్రాహ్మణ. చూడండి బ్రాహ్మణ, బస్తీకి వెళ్తే చెక్క బొమ్మలు ఉంటాయి. ఆ చెక్క బొమ్మలకున్న పట్టు చీరలు కడతారు, నగల నామలు పెడతారు. ఆ చెక్క బొమ్మలు పట్టు చీరలు కట్టినందున నగల నామలు పెట్టినందున ఆ చెక్క బొమ్మలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మళ్ళీ ఆ పట్టు చీరలు తీసి, ఆ నగలు తీసి, ఆ చెక్క బొమ్మలు తీసుకువెళ్ళి కాలబెడితే బొగ్గులైనా అక్కడికి వస్తాయి. కానీ నేను అందంగానే ఉన్నాను కదా, నన్ను తీసుకువెళ్ళి కాలబెడితే బూడిది కూడా అక్కర బ్రాహ్మణ. ఈ బూడిది అక్కరని బ్రాహ్మణ. నీకెందుకు బ్రాహ్మణ పిచ్చి? నీది ఆ దారి, నాది దారి, మధ్యలో గోదావరిని వెళ్ళిపోతుంది. ఇంటి ముందుకు భిక్షగాడు వస్తే అన్నం దానం చేస్తావా, అన్నం దానం చేస్తావని కడుపు నిండుతుందా, లేకపోతే వేద పురాణాలు చెప్తావని కడుపు నిండుతుందా? ఇంటి ముందుకు భిక్షగాడు వస్తే అన్నం దానం చేస్తారు కానీ బంగారం దానం చేస్తారు బ్రాహ్మణ. బంగారం అయితే చెప్పరాదు, కొనుక్కుంటా. అమ్మాయి వారి కాడికి వెళ్ళిన మరి దొరుకుతుంది. అమ్ముతావానే వచ్చాను శ్రమ. పెద్దవారు కదా అని చేరదీసి మాట అర్థం. నీ వెంట వద్దనబోకే నలినాక్షి, నీ వెంట వద్దనబోకే నలినాక్షి. ప్రేమదానం ఇస్తానని మాటిచ్చావు. సరేనో నీ మాటలు నా చెవి పడినో, సరేనో నీ మాటలు నాలో పడినో. కాదండి బ్రాహ్మణ, అడవిలో పట్టుకొని ప్రేమ కావాలి శ్రవంబా, ప్రేమ కావాలంటే ఎవరిస్తారండి? నా ఇంటికి నడిచిరండి, నీకు కావలసినంత ఇస్తాను ప్రేమను. అడవిలో పట్టుకొని ప్రేమ కోరుకుంటే నువ్వేం బ్రాహ్మణ? ఇంటికి ప్రేమకు ఇంత కావాలి నీకు? ఆడవారి మాటలకు అర్థాలే వేరట. ఆడవారు రమ్మన్నట్టే పొమ్మన్నట్ట, పొమ్మంటే రమ్మన్నట్ట. నువ్వు మాట్లాడితే ప్రేమ ప్రేమ అంటున్నావు కాబట్టి, దానికోసం నువ్వు పుట్టినట్టుంది కాబట్టి. మా కాశికాపురి పట్టణంలో రాజేశ్వర అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయిని నీ చింత పంపుతాను, దాంతో నేర్చుకోండి ప్రేమని. నిన్ను కింది నుంచి పైదాకా సాఫ్ చేస్తుంది, మొత్తం సాఫ్ చేస్తుంది. దరిద్రుడా శ్రమాంబ, నా మనసు వచ్చింది నీ మీద, నన్ను ఎక్కడికో పొమ్మంటే నా ప్రేమ తీరుతుందా? ఎందుకు తీరదు బ్రాహ్మణ? మృత్యున్నమేకో భోవాండ రూపం సువర్ణమేకో భోభూషణాన్ని గోక్షరణమేకో భోయిని అతం ఏకా పరమాత్మ బోధి వర్తని అన్నారు. కుండలు వేరు వేరైన మన్నంత ఒకటి, సొమ్ములు వేరు వేరైన బంగారం అంత ఒకటి, గోగులు తెల్లగా నల్లగా ఉన్నంత మాత్రాన కాలు మాత్రం తెలిపే బ్రాహ్మణ. పరుపుల కవర్లు వేరు కావచ్చును గాని లోను ఉన్న దూది మాత్రం ఒకటి. ఈ ప్రపంచంలో ఆడవారు ఇలా ఉంటారు. కొంతమంది ఎత్తుగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది కర్రెగా ఉంటారు, కొంతమంది బక్కగా ఉంటారు బ్రాహ్మణ. కానీ ఆడవాళ్ళ దగ్గర ఉన్న ప్రేమ మాత్రం ఒకటే కదండి. మీకు కావలసింది ప్రేమ. ఆమె తింది, ఈమె తింది, ఏ రాయితుంది బ్రాహ్మణ? పలురాలు కొట్టుకోవడానికి పలుకురాలే కావాలా బ్రాహ్మణ నీకు? బాగా చెప్తున్నావు గాని, అడవిలో ఉంటది మోదుగు పువ్వు, ఊళ్ళో ఉంటది గులాబీ పువ్వు. మరి మీ ఆడవారు మోదుగు పువ్వును ప్రేమిస్తారా, లేకపోతే గులాబీ పువ్వు? గులాబీ పువ్వుని ప్రేమిస్తా బ్రాహ్మణ. అందుకనే ఈ ప్రపంచంలో ఉండే ఆడవారైనా మొత్తం నాకు మోదుగు పువ్వు లాంటి సమానం, ఒక్కదానివే నాకు గులాబీ పువ్వు. మోసపోగని బ్రాహ్మణ, గులాబీ పువ్వు చూడడానికి అందంగానే ఉంటుంది, అందమైన దాని వెనుక ముళ్ళు కూడా ఉంటుంది. ఆడవాళ్ళు గనక గులాబీ పువ్వును ప్రేమించినట్టయితే, కపాల వెళ్ళి ఆ గులాబీ పువ్వును తెంపినట్టయితే వెనుక ఉన్న ముళ్ళు గుచ్చుకుంటుంది, రక్తం ఇల్లుతుంది, ప్రమాదం వాటిల్లుతుంది. నేను అందంగానే ఉన్నాను కదా బ్రాహ్మణ, అందమైన నా వెనుక ముళ్ళు లాంటివి నా భర్త ఉన్నాడు, నన్ను అంటడానికి వచ్చావో నీకు ప్రమాదం
మాను తప్ప జాగ్రత్త, నాకు భర్త ఉన్నాడు. నీకు భర్త కూడా ఉన్నాడా? పిల్లగా నీకు అన్ని ఇచ్చులు గచ్చగాయలు కావాలంటే కదా, నా భర్త నాకే సొంతం. డైలీ సీరియల్ బ్రాహ్మణ మేము ఇలాంటి వారము తెలుసా? కల్లం ఏటి గౌడ కులము వారమయ్యా మా ఒళ్ళు నమ్ముకొని బ్రతివారి కాదు బ్రాహ్మణ. అయినా అన్ని జాతుల కంటే ఘనమైన జాతి మా గౌడ కులం తెలుసా నీకు? కళ్ళు నమ్ముకుంటూ పుట్టుకుంటూ మీ కులము ఘనమైన జాత. సురమాంబ వచ్చిరాని మాటలు మాట్లాడకు. అన్నిటికంటే ఘనమైన జాతి మా బ్రాహ్మణులం. మీరు బ్రాహ్మణులు, మీ అన్నిటికంటే ఘనమైన జాతి మీ బ్రాహ్మణ కులము. మీరు ఎలా పుట్టారు? బ్రహ్మదేవుని మొఖాన పుట్టినాం. మీరు బ్రహ్మదేవుని మొఖాల మీరు పుట్టిరు. మా నాన్న కముడిని మహర్షి ఎక్కడ పుట్టిందో తెలుసా? బ్రహ్మదేవుని నొష్టలో నుంచి లలాటమ్మనగా చెమట రూపుకోలో పుట్టాడు. ముఖం కంటే నొసలే కదా పై స్థానంలో ఉంది. మీకంటే ఘనమని చెప్తుంది పురాణం, మంచి చదువుకోండి. అందుకనే వచ్చి నా మనసు వచ్చి నీ మీద పడ్డా సురామాంబ. బ్రాహ్మణ నీ మనసు వచ్చి నా మీద పడ్డది కదా, నా మనసు అంతా ఎక్కడుంది తెలుసా? నీ మనసు నా మీద పడితే నా మనసు మొత్తం పోయి నా భర్త మీద పడ్డది బ్రాహ్మణ. నీ భర్త మీద పడ్డాదా? బ్రాహ్మణ చూడండి బ్రాహ్మణ, అయినా నేను ఎంగిలిన సొత్తు అయ్యా. ఎంగిలంటే నీకు అర్థం కాకపోవచ్చు. మనం మాంసం తెచ్చుకుంటాం అనుకోండి, అలా తినగా తినగా కడిన పదార్థమైన బొక్క కూడా ఉంటుంది. ఆ బొక్కను చీకి చీకి ఎక్కడ వేస్తారు? పెంట గడ్డల మీద వేస్తారు. ఆ పెంట గడ్డల పైన బొక్కలకు ఆశపడేది ఏంటిది బ్రాహ్మణ? పొద్దుగాలు లేవాలి, గ్రామ పంచాయతీ కాడికి పోవాలి, 10 మందిని పిలిపియాలి. బొక్కలకు ఆశపడేది ఏంటి బ్రాహ్మణ? బొక్కలకు ఆశపడేది ఏంటి సుధీరా? కుక్కనే. మరి నువ్వు కుక్కవా బ్రాహ్మణ? నువ్వు కుక్కవా? ప్రేమదానం ఇస్తావా అయ్యవా? బ్రాహ్మణ చూడండి బ్రాహ్మణ, అగ్గిపుల్ల తడిచిన సబ్బుపిల్ల కరిగిన ఆడపిల్ల చేరినవి దేని బనికిరా బ్రాహ్మణ. అయినా నాలో ప్రేమ ఏనాడో మాసిపోయిందయ్యా. మాసిపోయిందంటే నీకు అర్థం కావట్లేదు. చెట్టు మీద మల్లెపూలు పూస్తే అనుకోండి, అవి తీసుకువచ్చి మాల కట్టి ఒక రాత్రి పక్కులో ధరించుకొని తెల్లారి ఉలిస్తే ఆ మల్లెపూలు ఏ విధంగా ఉంటాయి? వాడిపోతాయి. నేను అందంగా ఉన్నప్పుడు నా భర్త నా మెడలో తాళి కట్టిండు, నాలో ఉన్న స్వరాంశాన్ని మొత్తం కూడా అనుభవించిండు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? వడలిపోయిన మల్లెపూలు ఎక్కున్నాను. వడలిపోయిన మల్లెపూలను పట్టుకొని వాసన పిలిస్తే వాసన వస్తే బ్రాహ్మణ. ఈ వడలిపోయిన మల్లెపూల పైన నీకెందుకు బ్రాహ్మణ పిచ్చి భ్రాంతులు? నీ దాదారి నాది ఈ దారి, మధ్యలో గోదారి, నీ వెళ్ళిపోతున్న బాగానే చెప్పావు గాని వడిపోయిన మల్లెపూలు ఎక్కడ పడేస్తారు? బాదాట్లో పడేస్తారు. అవును. మరి ఆకలి మీద వచ్చే మేకపోతు ఊకుంటదా? తినదా? అంటే నువ్వు మేకపోతువా? మేకపోతువా? నలినాక్షి నీ వెంట వద్దనకేవో, నలినాక్షి నీ వెంట వద్దనకేవో, నలినాక్షి నాలో ప్రేమను ఏం చూసి కోరుకున్నారు? నా అందము నన్ను వాడు పోసుకుంటున్నావు కానీ మీరు కూడా చాలా అందంగా ఉన్నారండి. మీ అందం ఎలా ఉందో తెలుసా? మీ దేహ కళాకాంతి గులాబీ పూలు లాంటి ఎరుపు. మీరు ప్రతిసారి నవ్వుతే మీ పళ్ళు మల్లెపూ లాంటి తెలుపు. మీరు మీ అందాన్ని 3 మాటల్లో పోల్చి చెప్పాలంటే గులాబీ పూ లాంటి ఎరుపు, మల్లెపూ లాంటి తెలుపు, దున్నపోతు లాంటి బలుపు. అన్నా దున్నపోతన్నా నేను ఎలాంటి దాని తెలుసా? పతివ్రాతను నన్ను ప్రతిమీలాడగబోకు
ఒకరు బండ మీద కాలు పెడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించి కాలు పెడతాడు, నాలాంటి పతివ్రతలు మాట్లాడు అంత జాగ్రత్తగా మాట్లాడండి. అద్దు మీరు మాట్లాడితే నీ మూతి పళ్ళు రాలుతాయి అనుకుంటున్నావు బ్రాహ్మణ సురమాంబ. అదే కాక ఇప్పుడు ఈ గౌరీ వ్రంతములో దొరికించుకొని సురమాంబ ప్రేమదానం కావాలంటున్నావు కదా, మరి నీ ఇంటికాడ నీ అక్కను నీ లెక్కనే వెళ్ళి నీ అక్కను నీ చెల్లెను నీ కూతురునో ఎవరినో ఒకరిని నీ లెక్కనే కోరితే ప్రేమదానము ఏం చేస్తావు నువ్వు? చెప్పందుకు నా మూతి పాలు రాలవాడ. మరి ఇక్కడే కదా చెప్పు బ్రాహ్మణ. నాకు ప్రేమదానం ఈ సురమాంబ. బ్రాహ్మణ చూడండి బ్రాహ్మణ, నీలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ధీనాదాసి ధనం దత్య సభారి యాంచి యవ్వనం స్వామి కార్య ప్రాణం నిత్యం మా బాంధవ్ అన్నారట. ధనము ఎక్కువ వాళ్ళు ఏం చేయాలి బ్రాహ్మణ? బీద వాళ్ళకు దానము చేయాలి. ఒంటిలో యవ్వనం ఎక్కువ వాళ్ళు ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. అందుకు నిదర్శనం ఏంటంటే గోకునులాగట గోరులారట. ఎందుకంటే గోక్కోవడానికి. నీలో యవ్వనం ఎక్కువది కాబట్టి పెళ్లి చేసుకొని భార్య పక్క కుక్క లెక్క దాస్వం చేస్తుంది కదా, ఈ మంది కాసించే నీ కర్మ నీకెందుకండి పెళ్లి చేసుకోక? సురమాంబ నన్ను పెళ్లి చేసుకోమంటాను, మరి రోజు ఒకే వంట తింటే ఏమి రుచి అంట? గజ్జున్న వాడికట లజ్జున్న నా వెంట బ్రాహ్మణ వెళ్ళిపోతున్నా బ్రాహ్మణ, ఇక వెళ్ళిపోతున్నా బ్రాహ్మణ. వద్దు దేవి బ్రాహ్మణ వద్దు, వెళ్ళిపోతున్నా. నాకు ప్రేమదానం ఇయ్యి బ్రాహ్మణ. నా వెంటారా బాబు బ్రాహ్మణ, ప్రేమదానం వెళ్ళిపోతున్నా. వెళ్ళిగా నేను కూడా వెళ్తాను మరి. పోతానా? చూడండి బ్రాహ్మణ, నీ వెళ్ళిపోతున్న బ్రాహ్మణ. అదిగో నవి మూడొచ్చే హిమగిరి మందిరా గిరిజా సుందరా కరుణా సాగరా మొర వినరావా హిమగిరి మందిరా. పరమేశ్వర అన్నంత సేపట్లో కూడా మా గౌడ కోటలకు వచ్చాము కదా, మా గౌడ కోటల్లో బ్రాహ్మణ అమ్మా చూడండి బ్రాహ్మణ, ఈ రోజు ఏ వారము? ఈ రోజు శుక్రవారం, సోమవారం కాబట్టి గౌరీదేవి పూజ చేయాలి. ఆ పూజ ద్రవ్యములు తీసుకురండి. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమైలో చునమా గౌరమ్మ. అయినా ఆ బ్రాహ్మణుడు పాపమైన మాటలు మాట్లాడు కాబట్టి అత్తమ్మ పార్వతీవి ఆ పాపమైన మాటలు మొత్తము కూడా పటాపంచలు చూడు తల్లి. తల్లిని దంతములో గౌరమ్మ దాని మవి చంపులి గౌరమ్మ. అమ్మ శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమైతో చున్నమ్మ గౌరమ్మ. చూడనైనా మనం ఇప్పుడు గౌరీదేవి పూజ చేస్తాము కాబట్టి ఆ బ్రాహ్మణుడు పాపమైన మాటలు మాట్లాడు కాబట్టి ఆ మాటలు కూడా పటాపంచలైపోయాయి. ఇప్పుడు నేను లోపలికి వెళుతున్నాను. అంతఃపురం లోపలికి వస్తే ఎవరన్నా వచ్చి పిలిచినట్టయితే వాళ్ళకి ఏదైనా ఒక దానం చేయాలి కాబట్టి నన్ను పిలవండి, వాళ్ళకి ఏదైనా ఒక దానం చేద్దాం. ఓం నమ శివాయ. మట్టిరా మానవ జన్మం పుట్టిడా ఏంటిదే అయ్యా? ఇది గౌడ కోటేనారా? అవును. సురమాంబ ఉన్నదా? కాదు, మీరెవరు? మేము ముసలి బ్రాహ్మణోత్తలమురా, బ్రాహ్మణులము. ముసలి బ్రాహ్మణోత్తములు ఎందుకు వచ్చారు మరి మీరు? సురాంబ కావాలి. దేనికి? ప్రేమదానం కావాలి, సురాంబను కోరుకోవాలి. అవునా? అవును. పిలవరమ్మంటారా మరి? పావనమాయిను తమ హరిషినమున పవనం వీలావో శివా. మీరలు తెంచుట ఈ కారణమో. భార్యలకు మా ప్రణాములు. మిమ్మల్ని చూస్తుండే
మా కన్న తండ్రి లెక్కున్నారు. ముందుగా ఈ పప్పు ఉప్పు తీసుకోండి. నా భర్త గౌరీ వనంతరంలో ఉన్నాడు. నా భర్త వచ్చినాక నా భర్త నేను కలిసి నువ్వు ఏదైనా దానము కోరుకుంటే ఆ దానము నీకు ఇచ్చి పంపిస్తామే. కానీ ముందుగా ఈ పప్పు ఉప్పు తీసుకుని వంట చేసుకుని బ్రాహ్మణ అమ్మా ఈ పప్పు ఉప్పు నాకు వద్దమ్మా. నాకు కావాల్సిందేనా నీ ప్రేమ దానంబు కావాలమ్మా. హరహర మహాదేవ శంకర బ్రాహ్మణ. నేను ప్రేమదానం చెబుతాను ఏం చేస్తా బ్రాహ్మణ? చనిపోతా గౌడ కోట. బ్రాహ్మణ వద్దు బ్రాహ్మణ, చనిపోతున్నా. మా గౌడ కోటల పడి చనిపోతారు బ్రాహ్మణ. యాల ఇంత ప్రతి చనిపోతే ఈ సురవమ్మ కొట్టే చంపదో తిట్టే చంపదండి. ఈ చూసే ప్రజలందరూ కూడా తప్పుగా భావించుకుంటే బ్రాహ్మణ అయిన బ్రాహ్మణ చూడండి బ్రాహ్మణ, ఈ ప్రపంచంలో ఎంత మందిలే బ్రాహ్మణ ఈ ప్రేమదానం తీర్చడానికి బ్రాహ్మణ. ఇతరులు ఎవరు వ్రతలు తీర్చుటకు బ్రాహ్మణ ఇతరులు ఎవరు లేరా. మీరు చనిపోతా అనుకుంటారు కాబట్టి మీరు మాట్లాడకుండా చనిపోండి బ్రాహ్మణ. చనిపోండిగా చచ్చిపోతాను చనిపోండి. ఓం నమ శివాయ. అయ్యో పరమేశ్వర పరమేశ్వర జగదీశ్వర ఎక్కడున్న స్వామి ఆపత్కాల బాంధవ అనాది రక్షక పేదల పాలిటి పెళ్లి దేవమ్మ ఎవరో గుర్తు తెలియని ముసలి బ్రాహ్మణు మా గౌడ కోడలకు వచ్చి ప్రాణాలు వదలరు కదా మామయ్య. పరమేశ్వర ఎక్కడున్న స్వామి. ఓం నమ శివాయ. అందాలావో ఆది దేవ అందుకో మా పూజ నీవయ్యా మమ్మీల రావయ్యా. లక్షల జీవ జంతువులకు ఆధారపడి ఎవరు మీరు? నేను మీ మామగారిని పరమేశ్వరుని మామయ్య నిన్ను ఎందుకని ప్రార్థించినంటే ఎవరో గుర్తు తెలియని ముసలి బ్రాహ్మణుడు మా గౌడ కోటలకు వచ్చి ప్రాణాలు వదిలారు మామయ్య. ఇతని మార్గం ఎలా? అతని మార్గం ఎలా అంటున్నావా? అతని చేతులతో లేవనెత్తి కూర్చోబెట్టు సురమాంబ. మేము పరాయి వాళ్ళ ముట్టుకోం కదా మామయ్య. సురమాంబ చెట్లలో గుట్టలలో తిరగవాడైతే పరాయవాడైతారు. స్వయాన నీ గౌడ కోటలో ఉన్నవాడు పరాయవాడు ఎలా అవుతాడు సురమాంబ? కాబట్టి నీ కన్న కొడుకు లెక్క భావించి అతన్ని లేపు సురమాంబ. సరే మామయ్య, నీవు చెప్పినాక ఇంకే తప్పుంది మావయ్య. పొడం ఈ సీరో తమనుని వినగున పోయింది కయుకులా బ్రాహ్మణ. పొడం ఈ సీరో తమనుని వినగున బ్రాహ్మణ ఏం కావాలి బ్రాహ్మణ? నాకు 3 రోజులు స్థానంబు చేయక నాకు స్థానంబు కావాలి. సరే బ్రాహ్మణ. మంత్రి మాఘమాసమా మన ఇంట్లో వీళ్ళు సన్నీళ్ళు ఉన్నాయా? సన్నీళ్ళు ఉన్నాయి. భారజలో సమమై కూడా తినని అది కూడా వినండి. అయినా బ్రాహ్మణ నీకు స్నానములు చేయించాను, పడి వస్త్రములు వేశాను, పప్పు పలహారం కూడా పెట్టాను. ఇంకేం కావాలి? నాకు వీడియో వేసుకునే అలవాటు ఉన్నది. కాడు వేడుకతో పాదములో
సురమాంబ సురమాంబ తరులాక్షి ద్వారామో రగమోనో దేమే తరులాక్షి ద్వారామో రగమోనో దేమే తరులాక్షి ద్వారామో రగమోనో దేమే తరులాక్షి ద్వారామో తలుపులు తీయవే కొమ్మ తన పరుగుతో వచ్చింది నమ్మ తలుపులు తీయవే కొమ్మ తన పరుగుతో వచ్చింది నమ్మ తలుపులు తీయవే కొమ్మ తన పరుగుతో వచ్చింది నమ్మ ఓ సురమమ్మ సురమమ్మ ఎవరు రా? కంఠమేశ్వర స్వామి వచ్చాడు లే. ఎవరు కంఠమేశ్వర స్వామి నీ మిండడు నడు సురాంబ ఎక్కడ సురాంబ ఎక్కడరా అమ్మా సురమాంబ ఏమిటి బ్రాహ్మణ ఏమిటి బ్రాహ్మణ ఆ ఏమిటి ద్వారం కాడ ఎవరమ్మా ఆ పలుకులు ద్వారము కాడ ఎవరని పిలిచని అడుగుచున్నావా నేను వింటానాగండి ఓహో సురమమ్మ ఆ ద్వారము కాడ పిలిచేది ఎవరనుకుంటారు బ్రాహ్మణ నా దుపతిగా బోలోను నలుసునిల పడి ద్వారము కాడ నా దుపతిగా బోలోను నలుసునిల పడి ద్వారము కాడ నా దుపతిగా బోలోను ఆ ఓ బ్రాహ్మణ నీ వెట్టు వేదవో ఏమి చేయుదా నీడో ఆ పసివాకి తడిలా చీనో బ్రాహ్మణ చూడండి బ్రాహ్మణ ఆహా. ఆ ద్వారము కాడ పిలిచింది నా భర్త ఆ. నా భర్త వచ్చింది కాబట్టి ఇందాక నువ్వు ప్రేమదానం కోరుకున్నావు కాబట్టి ఆ. నేను తలుపు తీస్తే నా భర్త లోపలికి వస్తాడు నువ్వు ప్రేమదానం కోరుకుందావు సురమాంబ ఆ. నీ భర్త కనుక నన్ను వచ్చాడనుకో నన్ను చంపేస్తాడమ్మా నన్ను ఏం చేయమంటావు? ఎక్కడ నన్ను ఒక చోట దాచిపెట్టావమ్మా నేను ఎక్కడ దాచిపెడతా బ్రాహ్మణ నా భర్త వదిలిన స్థలము నా ఇంటిలో కాదయ్యా నా ఒంటిలో కూడా లేదు బ్రాహ్మణ సురమ్మ నన్ను దాచిపెట్టు సురం ఇదేంటి సురమాంబ ఇది సురాభాష పట్టి కాకు అంటారు ఇలా దాచిపెట్టువమ్మ మీకు నన్ను చదివెత్తంటే ఉన్న మతి పోతుంది ఆహా. మీరు బ్రాహ్మణులు కదా మీకు కళ్ళు ఎలా ఇంపోతుంది బ్రాహ్మణ కల్లో కడువు ఏంపో గడియ సేపు ఏమైతే సురమాంబ నన్ను ప్రాణాలు కాపాడు సురమాంబ అయితే వెళ్ళి దాచుకొని మరి మీరే దాచిపెట్టు సురమ్మ నువ్వు నేను ఏమని భావించి దాచిపెట్టాలి నీ కన్న తండ్రిలాగా భావించు అయ్యో పరమేశ్వర కన్న తండ్రి లెక్క భావించి దాచిపెట్టున్నావు అవును. బ్రాహ్మణ సరే బ్రాహ్మణ కన్న తండ్రి లెక్క అన్నసరికి నా మనసు మొత్తం కరిగిపోయింది కానీ బ్రాహ్మణ ఆ, నేను స్త్రీలు మీరు పురుషులు ఆ. మీరు నా చేతులకు ఎలా లేస్తారు మీరు బరువుగా ఉండరా నువ్వు ప్రతిభాతవైతే ఆ. 5 మల్లెపూల బరువుతోటి లేస్తాను నువ్వు ప్రతిభాత కాకుంటే ఉమ్. నువ్వు లేవనంపినా నీ లేవను అంటే సురమ్మ నీ పతివ్రతన కాదా అని తెలుసుకోవడం వస్తుందా పరమేశ్వర కాదు 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 భక్తుడివి. భక్తున్నే సురమ్మ భక్తుడివే కానీ పరమేశ్వరుడు కాదు కాదు. ఆలసింది బ్రాహ్మణ ముందు బదలి దిగోలేలా మసి చందా భయముందా ఓ పూరి బ్రాహ్మణ దిగోలేలా మది చందా భయముందా ఓ పూరి బ్రాహ్మణ అయినా ఈ బ్రాహ్మణ రెండు చేతులతోటి కళ్ళు పట్టిగలు దాచిపెట్టాను నా భర్త వారముకులని కూడా ఒకటే కేకలు వేస్తాడు కాబట్టి తొందరగా నా భర్త కాడి వెళ్ళిపోవాలి కదా దేవా దేవా ఆనరావా, దేవా దేవా, ఆనరావా, దేవా దేవా. పార్వతీదేవి చెప్పిన విధంగా సురాంబ చేత కళ్ళు పట్టి ఇద్దరితోటి కాళ్ళు దిగుతే ఈ భక్తాశ్రమం నా అయిన ఉండబడిన బ్రహ్మత్య పాపం ఈ విననాడిపోయాది ఇక నేను కైలాసం వెళ్తున్నాను ఇక రారా మంగళమందు కోరారా నా భారంబు నీవే భవానీ హరా రారా మంగళమందు కోరారా నా భావంబు నీవే భవానీయురా ఆ కనులారా నిన్ను చూడ మనసున్నది ఈ వనమేమో పరిపక్షణమైనది అనలేమయా ఓ కరుణామయా నీ అధికారమును లేక వినలేమయా రారా మంగళమందు కోరారా నా భారంబు నీవే భవానీ హరా మంగళ మహానుభావయ సాధురూపాయ నీకు నిత్య మంగళం ఇవాళ ఆదివారం గోలిగే 10 గంటలు దాటొస్తుంది. ఒక అద్భుతమైనటువంటి వరంగల్ జిల్లా మహబూబాద్ మండలము కంబాలపల్లె గ్రామం నుంచి వచ్చినటువంటి గౌడ శెట్టీల కళారూపము
మరి కంట్ల మహేశ్వర స్వామి కథ చెప్పినరు, వాళ్ళ వృత్తి కథ ఒక అద్భుతమైనటువంటి రాగాలతో అద్భుతమైనటువంటి వినసొంపైన రాగాల మేళవింపుతో చెప్పినటువంటి ఈ కథాగానము గౌడ జట్టీల కళారూపము. మరి ఆ కళా ప్రదర్శన చేసిర్రు. ఆ కళా ప్రదర్శన పరదా వెనుక ఉన్నటువంటి ఆ కష్టసుఖాలు కూడా అడిగి తెలుసుకునే ముందు కళాకారులకు చిన్నగా ఛాయమంచిలు తప్పుకొత్త చిన్న విరామం తీసుకుంటారు.